ఆటపాటలు మరియు పిల్లల వికాసం. ఆరోగ్యకరమైన అభివృద్ధికి క్రీడలు అత్యవసరం. పిల్లలు ఆడటానికి ఇష్టపడతారు, ఎందుకంటే క్రీడలు వారికి శారీరకంగా, మానసికంగా ఎదగడానికి సహాయపడతాయి. గ్రామీణ భారతదేశంలో క్రీడలు కుస్తీ, మల్ఖంబ్, కబడ్డీ, పడవ పోటీలు మొదలైనవి అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందాయి. ఈ ఆటలతో సంబంధమున్న ఆటగాళ్లు కూడా ఎంతో ప్రసిద్ధి చెందారు. పి.టి. ఉషా, హిమా దాస్, దుతీ చంద్, గీతా ఫోగట్, కరణం మల్లేశ్వరి వంటి పలువురు ప్రసిద్ధి ఆటగాళ్లు అంతర్జాతీయ రంగంలో తమదైన ముద్ర వేశారు. వారంతా మన అందమైన గ్రామాల్లోనే పెరిగి పెద్దవారయ్యారు. పదండి, మనం కర్ణాటకలోని ఒక చిన్న గ్రామానికి వెళ్దాం. ఇక్కడ మంజు, రేణుక అనే ఇద్దరు జూనియర్ క్రీడాకారుల కథ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో పిల్లల జీవితాలలో క్రీడల యొక్క ప్రాముఖ్యత గురించి, క్రీడలకు సంబంధించిన ఇతర అంశాల గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అమ్మా, నేను నా పరుగు పందెం పోటీ కోసం ప్రాక్టీస్ చేయడానికి వెళ్తున్నాను. ఈ రోజు అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారని మా టీచర్ చెప్పారు. నువ్వు పరిగెత్తుతావా? ఒరే అన్నయ్య, నీకు తెలీదా? నేను పరిగెత్తగలను, దూకగలను, ఇంకా నువ్వు చేయలేని ఎన్నో పనులు కూడా చేయగలను. నేను వంట చేయగలను, ఎంబ్రాయిడరీ చేయగలను, ఆటలు కూడా ఆడగలను. ఇవన్నీ నువ్వు చేయగలవా? నేను బ్యాట్ తిప్పగలను, ఫుట్బాల్ కూడా కిక్ చేయగలను. సరే తల్లి, నేను ఓడిపోయాను. ఇప్పటిదాకా ఎవరైనా నీతో వాదించి గెలిచారా? అమ్మా, పరుగు పందెం పోటీల్లో ధార్వాడ్ జిల్లా మొత్తంలో నేనే మొదటి స్థానంలో ఉంటానని మా టీచర్ నమ్మకం. ఎంతో మంచి విషయం. నువ్వు ఎంపికవ్వాలని కోరుకుంటున్నాను తల్లి. నా చెల్లెల్ని చూసి నేను గర్వపడుతున్నాను. నేను చేయలేకపోయిన దాన్ని తను సాధిస్తోంది. ఎంతో గొప్ప విషయం. ధన్యవాదాలమ్మా. అన్నయ్య, నేను ఖచ్చితంగా పతకం తెస్తాను. అమ్మా, నేను ఈ రోజు ఆలస్యంగా వస్తాను, కంగారు పడకు. నేను రేణుకా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుండి ప్రాక్టీస్ కోసం వెళ్తాను. నువ్వు చాలా అదృష్టవంతురాలివి మంజు. పరుగు పందెం పోటీకి వెళ్ళడానికి నీ కుటుంబం నీకు అనుమతించింది. నేను కూడా పాల్గొనాలనుకుంటున్నాను, కానీ మా నాన్న అంగీకరించరు. అలాగా? అయితే ఇప్పుడు నువ్వు నాతో ఎలా వచ్చావు? నేను కేవలం మా అమ్మకి మాత్రమే చెప్పి నీతో వస్తున్నాను. మా నాన్న అస్సలు ఒప్పుకోరు. టీచర్ గారు ఏదో ఒకటి చేసి మీ నాన్నను ఒప్పిస్తారు. పద, ఇప్పుడు వెళ్దాం. పిల్లలందరూ వాళ్ళ శారీరక, మానసిక మరియు సృజనాత్మక అభివృద్ధి కోసం ఆటలు ఆడడం అవసరమని మీకు తెలుసా? పిల్లలు ఆటలు ఆడడం వల్ల వాళ్లలో ఉత్సాహం పెరుగుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. క్రీడల వల్ల పిల్లల మధ్య సామరస్యం, స్నేహభావం కూడా పెరుగుతాయి. మీకందరికీ ఆటలాడడం ఇష్టమేనా? మీ ఉద్దేశంలో మంచి ఆటగాడంటే ఎవరు? రేణుక, మంజు, రండి, మొదట కొన్ని వ్యాయామాలు చేద్దాం. టీచర్, నేను పోటీలో పాల్గొనలేను. మా నాన్న ఒప్పుకోలేదు. రా, నా దగ్గర కూర్చో. నేను మొదట నీకు కొన్ని విషయాలు వివరిస్తాను. పి.టి. ఉషా, హిమా దాస్ వంటి గొప్ప ఆటగాళ్ల గురించి మీరు విన్నారా? హా, విన్నాం టీచర్. వాళ్ళు గొప్ప రన్నర్లు. మీకు తెలుసా,
వీరంతా చాలా పేద కుటుంబాల నుంచి వచ్చిన గ్రామీణ మహిళలు. వీరు మన దేశానికి ఎన్నో పథకాలు సాధించి పెట్టారు. మనందరం గర్వపడేలా చేశారు. కుస్తీ, కబడ్డీ, ఫుట్బాల్, క్రికెట్ వంటి పురుషులు ఆధిపత్యం చెలాయించే క్రీడలలో కూడా చాలా మంది మహిళలు తమ సత్తాను చాటారు. అలాగా, పీటీ ఉషా చాలా గొప్ప క్రీడాకారిణి అని అమ్మ చెప్పడం నేను విన్నాను. ఆమెని పయోలీ ఎక్స్ప్రెస్ అని కూడా పిలుస్తారని విన్నాను. అవును, సరిగ్గా చెప్పావు. నగరాల్లో ఇంకా అనేక గ్రామాల్లో క్రీడలను ప్రోత్సహించడానికి చిన్నప్పటి నుండి పిల్లలకు శిక్షణ ఇవ్వడం కోసం ప్రభుత్వం అనేక క్రీడా పాఠశాలలను ఏర్పాటు చేసింది. ఇది ఎంతో అద్భుతంగా అనిపిస్తోంది టీచర్. నేను కూడా పరుగు పందెం పోటీలో పాల్గొనాలనుకుంటున్నాను. మీరు మా నాన్నను ఒప్పించగలరా? ఖచ్చితంగా. నువ్వు నేను ప్రాక్టీస్ పూర్తయ్యాక మీ నాన్న దగ్గరికి వెళ్దాం. మంజు, నువ్వు కూడా నాతో వద్దు గాని. సరే టీచర్. మంజు, రేణుక తమ పోటీ కోసం ప్రాక్టీస్ పూర్తి చేసేలోగా మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ప్రభుత్వ ప్రోత్సాహంతో చాలా మంది యువత క్రీడలలో శిక్షణ పొందుతున్నారు. అంతర్జాతీయ పోటీలలో మన ఆటగాళ్లు చాలా బాగా రాణిస్తున్నారు. ఈ ఆటగాళ్లలో పేదవారు, డబ్బున్నవారు, వివిధ సామాజిక తరగతుల నుండి వచ్చిన వారున్నారు. వారందరి లక్ష్యం భారతదేశాన్ని గర్వపడేలా చేయడమే. ఒలింపిక్ క్రీడలలో మన దేశానికి పథకాలు సాధించిన మహిళా భారతీయ క్రీడాకారులందరి పేర్ల జాబితాను మీరు తయారు చేయగలరా? టీచర్, మా నాన్న ఆ పొలాల్లో పనిచేస్తారు. వెళ్దాం పదండి. నమస్తే, నేను రేణుక వాళ్ళ స్పోర్ట్స్ టీచర్ను. నమస్తే మేడం, మీరు ఇంత దూరం ఎందుకొచ్చారు? నేను జిల్లా స్థాయి పరుగు పందెం పోటీల కోసం శిక్షణ ఇస్తున్నాను. రేణుక తనకు పరిగెత్తడం చాలా ఇష్టమని చెప్పింది. ఎంతో ఆసక్తి చూపిస్తోంది. మేడం, తనకు ఆసక్తి ఉంది, కానీ నాకు లేదు. నాకు తనలో చాలా సామర్థ్యం కనిపిస్తోంది. మీరు తనని పోటీ శిక్షణ తీసుకోవడానికి అనుమతించాలని నేను కోరుకుంటున్నాను. మేడం, మీరు చెప్పింది నాకు అర్థమైంది. అయితే పొలం పనులో నాకు ఎవరు సాయం చేస్తారు? అంతేకాదు, రేణుక వల్ల అమ్మని కూడా సహాయం చేయాలి. నాన్న, పనులు ఎప్పుడు ఉండేవే కదా. మా కుటుంబంలో ఏ అమ్మాయి కూడా క్రీడలలో పాల్గొనలేదు. రేణుక ఆడడం మొదలు పెడితే నా బంధువులంతా ఎగతాళి చేస్తారు. మీ ఇంట్లో పరుగు పందెం పోటీల్లో పాల్గొనే మొదటి అమ్మాయి తను కావడం ఎంత గర్వకారణమో ఆలోచించండి. కొద్ది రోజుల్లో నేను ఆమె వివాహం చేసేయాలని మా బంధువుల కోరిక. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు నాన్న. ప్రభుత్వం కూడా 14 ఏళ్ల వయసు వచ్చేదాకా మేము చదువుకోవాలని, ఆటపాటల్లో పాల్గొనాలని చెప్పింది. నేను 21 ఏళ్లు నిండిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పిల్లలందరూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి సహాయపడే అనేక చట్టాలు భారతదేశంలో ఉన్నాయని మీకు తెలుసా? విద్యా హక్కు చట్టం ద్వారా 6 నుండి 14 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలందరూ పాఠశాలకు వెళ్లడం తప్పనిసరి. 14 ఏళ్ల లోపు పిల్లలు ఏ ఫ్యాక్టరీలోనైనా, ఏ ఇంట్లోనైనా, మరెక్కడైనా పని చేయలేరు. అది చట్ట ప్రకారం నేరం. అంతేకాదు, చట్ట ప్రకారం 21 ఏళ్లలోపు అమ్మాయిలు, 21 ఏళ్లలోపు అబ్బాయిలు వివాహం చేసుకోలేరు. పిల్లలు అభివృద్ధికి సహాయపడే అనేక ఇతర హక్కులు ఉన్నాయి. మీరు వాటి జాబితా తయారు చేయగలరా? రేణుకా చెప్పింది నిజమే. అబ్బాయిలు మాత్రమే ఆటలు ఆడాలి అనేది ఒక అపోహ. నేనొక అమ్మాయిని, కానీ నేను మా అన్న కంటే వేగంగా పరిగెత్తగలను. ఇవన్నీ పాతకాలం మాటలు. ఎంతో మంది బాలికలు, మహిళలు క్రీడలలో బాగా రాణిస్తున్నారు. అవును మేడం. అబ్బాయి అయినా అమ్మాయి అయినా పిల్లల అభివృద్ధికి ఆటలు చాలా అవసరం. అబ్బాయిలకు అమ్మాయిలకు ఇద్దరికీ సమాన అవకాశాలు ఉండాలని నేను నమ్ముతున్నాను. అవునండి, నాకు అర్థమవుతోంది. మంజుని చూడండి,
ఆమె తల్లికి తండ్రికి సహాయం చేస్తుంది. ఆమె తండ్రి కూడా ముందు నిరాకరించారు. ప్రస్తుతం మంజును చూసి చాలా గర్వపడుతున్నారు. జిల్లా స్థాయి ఆటలలో ఆమె తన వయసు విభాగంలో పతకం సాధిస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మా అమ్మాయి ఇంతవరకు ఎలాంటి శిక్షణ పొందలేదు. ఆమె గెలవగలుగుతుందా? ఇప్పుడు శిక్షణ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి? మీరు ఏమంటున్నారో నాకు అర్థమైంది. రేణుకలో పట్టుదల, బలం రెండూ ఉన్నాయి. ఆటగాళ్లకు ఇవి అవసరం. ఆమె పతకం సాధించడం ముఖ్యం కాదు, ఆమె ఆటను ఆనందిస్తుంది. కాబట్టి ఆమె శిక్షణకు అనుమతించండి. బహుశా మరోసారి పతకం సాధిస్తుందేమో. బాబాయ్, దయచేసి అనుమతించండి. మేమిద్దరం కలిసి శిక్షణ తీసుకుంటాం, పథకాలు సాధిస్తాం. పిల్లలకు ఆడుకునే హక్కు ఉందని దయచేసి అర్థం చేసుకోండి. వారు తమ బాల్యాన్ని ఆస్వాదించనివ్వండి, వారిని చదువుకోనివ్వండి, ఆడనివ్వండి, ఏదైనా సాధించనివ్వండి. ఆమె ఆడితే అది శారీరకంగా మరియు మానసికంగా ఆమెకు సహాయపడుతుంది. ఆటపాటలతో గడపవలసిన వయసు ఆమెది. అయితే మేడం, ఆమె చాలా బలహీనంగా ఉంది. ఆమె శిక్షణ పొందగలదా? దయచేసి మీ భార్యకు అమ్మాయికి ఆరోగ్యకరమైన పోషకాలున్న ఆహారం ఇవ్వమని చెప్పండి. అప్పుడు తన శరీరం దృఢంగా అవుతుంది, తన లక్ష్యాలను సాధించడానికి సహాయం చేస్తుంది. ఆమె శిక్షణా శిబిరానికి హాజరైనప్పుడు ఆమెకు పోషకాలున్న ఆహారం కూడా ఇవ్వడం జరుగుతుంది. సరే మేడం, మీరు ఇంతగా చెబుతున్నారు కాబట్టి నేను రేపటి నుండి కోచింగ్కు పంపుతాను. వ్యవసాయంలో సహాయం కోసం వేరే ఎవరినైనా పెట్టుకుంటాను. ధన్యవాదాలు నాన్న. ధన్యవాదాలు టీచర్. ధన్యవాదాలు. నేను ఇద్దరు అమ్మాయిలను తీసుకువెళ్లి ఇంట్లో వదిలేస్తాను. దయచేసి రేపటి నుండి ఆమెను పంపండి. ఆమె క్రీడా దుస్తులు, ఇతర సామాను పాఠశాలే అందిస్తుంది. నేను ఇక బయలుదేరుతాను. ఆటలు ఆడడం ప్రాథమిక హక్కని మీరు ఈ వీడియోలో చూశారు. ఇది జట్టు స్ఫూర్తిని పెంచుతుంది, ఆటగాళ్లనందరినీ ఒక చోటికి చేర్చుతుంది. ఈ వీడియోలో క్రీడల యొక్క ప్రాముఖ్యత గురించి వివరించాం. ఆడుకోవడం అనేది పిల్లల ప్రాథమిక హక్కు అని తెలియచేశాం.